నలుగురు అమ్మాయిలు తమ ముందరున్న అచ్చులలో తమ చేతులని పెడతారు. ఇలా చేసిన వెంటనే అక్కడ చాలా ప్రకాశవంతమైన వెలుగు మెరుస్తూ ఉంటుంది. బ్లూ, రెడ్, గ్రీన్, గోల్డ్. కొంచెం సేపటి తర్వాత దాంట్లో నుంచి చాలా విచిత్రంగా కనిపించే ఒక పువ్వు బయటకొస్తూ ఉంటుంది. వీళ్ళందరూ ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతారు. ఒక చిన్న పాప ఎక్సైట్మెంట్ లో తన చేయిని ఇలా చాచిన వెంటనే ఒక మెరుస్తూ ఉన్న రౌండ్ కలర్ బబుల్ అనేది కనిపిస్తుంది. వీళ్ళందరూ ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి దానిని ముట్టుకుంటారు. ఇలా చేసిన వెంటనే వీళ్ళ శరీరంలో ఒక విచిత్రమైన శక్తి ఎంటర్ అయినట్లు అనిపిస్తుంది. లీసా అక్కడ ఒక ఎండిపోయిన మొక్కని చూస్తుంది. ఈమె దాని వైపు చూసిన వెంటనే ఆ మొక్క సడన్ గా చాలా పెద్దగా పెరిగిపోతుంది. లీసా దగ్గర ఇప్పుడు చెట్లని కంట్రోల్ చేసే శక్తి ఉంది. మేరీ జస్ట్ తన ముందరున్న బెడ్షీట్ వైపు తన వేలుని చూపిస్తుంది. అది గాలిలో ఎగురుతూ ఈమె పైనే వచ్చి పడుతుంది. మేరీకి ఆ సమయంలో అర్థమవుతుంది, నా దగ్గర గాలిని కంట్రోల్ చేసే శక్తి ఉందని. జెనిఫర్ కూడా తన దగ్గర ఉన్న శక్తి ఏదో చూడడానికి ప్రయత్నిస్తుంది. సడన్ గా అప్పుడే ఈమె చేతిలో నుంచి అగ్గి బయటకు వస్తుంది. ఈమెకు అగ్గిని కంట్రోల్ చేసే శక్తి దొరికింది. అగ్గి అక్కడంతా వ్యాపిస్తూ ఉండగా మెలీనా తన చేతిని ఇలా అన్న వెంటనే అక్కడ పైప్ లో ఉన్న నీళ్లు గాలిలో తేలుతూ అగ్గిని ఆర్పేస్తుంది. ఈ నలుగురు అమ్మాయిలు తమకు లభించిన ఈ శక్తులని చూసి చాలా సంతోషిస్తారు.